హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరిత ఆఫీషియల్. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే నిన్నటి బిగ్ బాస్ గురించి. ఇంతవరకు ఎప్పుడు తెలియలేదు, ఇదే ఫస్ట్ టైం. సో నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దివ్య, తనుజ, ఇమాన్యుయల్, రీతు 4 మెంబర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇమాన్యుయల్ అంతకుముందు క్యాప్టెన్ అయ్యాడు. సో క్యాప్టెన్ అయిన వాళ్ళు అవ్వద్దు అని అయితే ఏం లేదు, సో అవ్వచ్చు. కానీ ఇక్కడ రీతు ఫస్ట్ వీక్ నుంచి కంటెంట్ అది క్యాప్టెన్షిప్ కోసం చూస్తుంది. ఓకే, తనుజ వచ్చేసి ఫిఫ్త్ వీక్ నుంచి క్యాప్టెన్షిప్ కోసం ఆల్మోస్ట్ పైదాకా వెళ్ళి డౌన్ అయిపోతుంది. పైదాకా సెకండ్ దాకా వెళ్ళి ఫస్ట్కి వెళ్ళేలోపు డౌన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు రీతు గురించి అయిపోయింది, మ్యానల్ గురించి అయిపోయింది. ఇప్పుడు తనుజ గురించి మాట్లాడుకుంటే దివ్య కూడా ఉంది ఇందులో. దివ్యకి ఏంటబ్బా నాకు అర్థం కాదు. దివ్య వచ్చేసి ఫస్ట్ తనుజని టార్గెట్ చేస్తుంది. అసలు ఎందుకు అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర తనుజ వచ్చి అడిగింది దివ్యను, నన్నైతే తీసేయకు, ఒకవేళ నీకు వస్తే అనుకుంటే అడిగితే, నువ్వు రీతు ఉంటే మాత్రం నిన్ను తీసేయండి తనుజ అని అంది. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి తనుజాని తీసేసింది. ఇక్కడ కళ్యాణ్ దగ్గర కూడా నువ్వు తనుజాని తీసేయనంటే నేను ఇస్తాను అనుకుంటా కళ్యాణ్ అడిగితే, సరే నేను తనుజాని తీసేయను కళ్యాణ్ ఇవ్వు అనుకుంటా అంటే ఇచ్చిండు. కళ్యాణ్ ఇచ్చేసరికి మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది, తనుజానే తీసింది. తనుజ ఇమాన్యుయల్ ఉన్నప్పుడు రీతుని తనుజ ఉంటే నిన్ను తీసాను తనుజ అని చెప్పినప్పుడు రీతు కూడా రీతుని తీసేయాలి కదా. తనుజని ఎందుకు టార్గెట్ చేసింది? ఇక్కడ చాలా అన్ఫేర్ అబ్బా దివ్యది అన్ఫేర్ అయితే మాత్రం కామెంట్ చేయండి. ఖచ్చితంగా దివ్యది అన్ఫేరే. బర్నీ గారు వచ్చేసి ఒకసారి రీతుతోటో తనుజతో మాట్లాడిండు. నో తనుజతో మాట్లాడితే ఒకవేళ నువ్వు రీతు ఉంటే మాత్రం నేనైతే నీకే సపోర్ట్ చేస్తా అనుకుంటా తనుజతో అన్నారు. తనుజ అప్పుడు ఏమందంటే, రీతు ఫస్ట్ వీక్ నుంచి క్యాప్టెన్ కావాలనుకుంటుంది, నాకన్నా రీతుని మీరు నన్ను తీసండి, రీతుని పెట్టేసండి అంటే అక్కడ ఎంత మంచిగా అనిపించింది తెలుసా. తనుజని చూస్తే చాలా చాలా మంచిదని, చాలా మంచిది తను. ఇటు రీతుకి చూస్తే, ఒకవేళ నేను తనుజ ఉంటే మీరు తనుజనే తీసుకోండి బర్నీ గారు, నన్ను వద్దు అనుకుంటే రీతు చెప్పింది. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉంది చూడండి, వావ్, చాలా నైస్. అసలు ఈ ఫ్రెండ్షిప్కి అయితే హ్యాండ్స్ ఆఫ్ ఇయర్స్. సో ఇక్కడ ఈ దివ్య అన్ఫేర్ అయితే మాత్రం ప్లీజ్ తన కోట్ చేయొద్దని అయితే చెప్పను, తనుజకైతే ఓట్ చేయాలి. ఈరోజు వచ్చేసి బిగ్ బాస్లో డబుల్ ఎలిమినేషన్ అయితే అందరు అంటూ ఉన్నారు. మరి నిజం చెప్పాలంటే అది సింగిల్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ కాదు. రాము సేఫ్ అయ్యాడు, సాయి ఎలిమినేట్ అయ్యాడు. సో అసలు రాము ఏ గేమ్లో లేడు. అసలు నాకు రాము కనిపించట్లేదు. ఎందుకు అంటే తనను తానే అదేంటిది నామినేషన్లో చేసుకుంటున్నాడు. తనుజను నామినేట్ చేయమంటే రామునే చేసుకుంటుంటాడు. అసలు ఎందుకు 12 వీక్లో రాము వెళ్ళిపోతాడేమో తెలియదు, కానీ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడేమో అప్పుడు వచ్చేసరికి. సో ఈసారి సింగిల్ ఎలిమినేషన్ కాబట్టి సాయి వెళ్ళిపోతున్నాడు, రాము సేఫ్ అయ్యాడు. సో బాయ్ బాయ్. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలానే మీకు కావాలనుకుంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్కి మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. బాయ్.